ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. ఎంతవరకు నీవు మత్తురాలై యుందువో నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఈ వచన భాగంలో మాట్లాడుతున్న వ్యక్తి ప్రముఖమైన వాడే, ఏలి యాజకుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? హన్నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట హన్నా ఏం చేస్తోంది? దేవుని సన్నిధానంలో తన మూలుగులు, తన విజ్ఞాపనను దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటోంది. మౌనంగా ఉన్నది, హృదయంలో కుమిలిపోతున్నది. తనకున్న లోటును దేవుని సన్నిధానంలో ఎత్తిపడుతూ తన జీవితంలో గొప్ప కార్యము కొరకై తను అడుగుతూ ఉన్నది. అయితే బయట నుండి చూస్తున్న ఏలికి మాత్రం తను ద్రాక్షారసం తాగి మత్తురాలుగా ఉన్నదని ఆయన అనుకుంటున్నాడు. చాలాసార్లు మనము మన జీవితాల్లో యేసయ్యతో కలిగి కొనసాగుతూ ఉన్నప్పుడు మన ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదొడుకులను బట్టి కానీ, మనకున్న స్థితిగతులను బట్టి కానీ అనేకులు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు. చాలా నీచమైన ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు. మనము నమ్మకమైన స్థితిలో కొనసాగుతున్నా సరే ఎదుటి వారికి మన పట్ల ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి దాన్ని బట్టి మనలను చాలా తక్కువ చేస్తూ మాట్లాడతారు, తక్కువ దృష్టితో చూస్తారు. హన్నా తన హృదయంలో దేవుని కొరకు ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తుందో, విజ్ఞాపన చేస్తుందో హన్నాకు మాత్రమే తెలుసు. అది వింటున్న దేవునికి మాత్రమే తెలుసు. కానీ దూరంగా కూర్చొని చూస్తున్న ఏలీ మాత్రము తన ఆలోచన వేరు ఉన్నది హన్నా విషయమై. దేవుని సన్నిధానానికి వస్తున్న మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు మనం కూడా చూసి ఉండవచ్చు. మనల్ని మనుషులు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. కానీ ఒకటి, నీ ఇబ్బంది పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు నిలబడ్డ జీవితం ఉన్నదే, అది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. నీ భక్తి జీవితానికి ప్రతిఫలం నీవే పొందుకుంటావు. నీ నమ్మకమైన స్థితికి నమ్మకమైన దేవుడిచ్చే ఆశీర్వాదం కేవలం నీ సొత్తు మాత్రమే. నీవు దేవునితో ఎటువంటి అకౌంటబిలిటీ కలిగి ఉన్నావో దాన్ని బట్టే నీ జీవితానికి ప్రతిఫలము అందించబడుతుంది. మనము నమ్మకమైన బ్రతుకుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎదుటివారు ఎటువంటి మాట మన కొరకు అంటున్నారు అన్న మాట లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. అసలు అట్టి మనుషుల కొరకు పట్టించుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనుషులు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చలేరు. ఆ పరలోక నాథుడే మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ యేసయ్యే తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన పైన ఆనుకున్న జీవితాలలో ఇక ఎవరిపైన ఆధారపడే బ్రతుకు ఉండదు. ఎదుటివారు మన కొరకు ఎటువంటి ఆలోచన చేసినా సరే, చాలాసార్లు పొరపాటు పడుతూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు పొరపాటు పడడానికి అవకాశమే లేదు. నీవు నీ హృదయాంతరంగంలో ఏ విధంగా ఉన్నావో ఆయన పరిశీలన చేసేవాడు. మన తలంపులు, మన దేవునితో సహవాసం చేసే పరిస్థితులు, ఇవన్నీ ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. నీవు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి కలిగి కొనసాగుతూ ఉంటే, నీకు కష్టమైన స్థితిలో కూడా ఆయన పైన ఆధారపడ్డ బ్రతుకుగా ఉంటే తప్పక నిన్ను బహుబలంగా నిలబెట్టగలడు. విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీవు అవిశ్వాసివంటూ, నీలో కృతజ్ఞత భావము లేదంటూ, నీవు తక్కువ వాడవంటూ, నీవు దేవునిలో సరిగ్గా లేవంటూ మాట్లాడే అనేక మంది మనుషుల మాటలు మన చెవికి వినబడుతున్నప్పుడు మనం ఎలాంటి వారమో మన హృదయం చెబుతుంది. ఆ హృదయంలో దేవుని పట్ల నువ్వు నమ్మకంగా నిలబడి ఉంటే
ఇక ఇతరుల ఆలోచనలు, ఇతరుల మాటలను ఏమాత్రము లెక్కలోకి తీసుకోకుండా నిలబడు. ధైర్యంగా, విశ్వాసంగా కొనసాగు. నీకు రావలసిన మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు సరాసరి నీకే అందిస్తాడు. నిన్ను మనుషులు తప్పుగా గ్రహించవచ్చు, కానీ ఆ యేసయ్య నీవు ఎలాంటి వాడవో ఆయనకు బాగా తెలుసు. పొరపాటు పడటము మనుషుల లక్షణము, కానీ నిన్ను సరిగ్గా ఎగ్జాక్ట్గా జడ్జి చేయడం మాత్రం ఆ దేవాతి దేవుని సన్నిధానంలో నమ్మకమైన స్థితి ఉన్నది. ఆయన నిన్ను పైరూపముగా లక్ష్య పెట్టేవాడు కాదు. అంతరంగము నుండి నీ బాధ, నీ వేదన ఆయన గ్రహించేవాడు. నువ్వు నిలకడగా నిలబడి అడుగులు ముందుకు వెయ్యి. నిన్ను వేరుగా గ్రహించిన వారందరి ముందు బహుబలముగా నిలబెడతాడు. ఇది నా మాట కాదు, జీవము కలిగిన దేవుని మాట. నువ్వు నమ్మకంగా నిలకడగా ఉండు, ముందు కొనసాగు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నావు అన్న మాట మన జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నమ్మకమైన ప్రార్థన, నమ్మకమైన పరిశుద్ధమైన జీవితం కలిగి కొనసాగుతూ ఉంటే ఇక నిన్ను ఆపగలిగిన వారెవరున్నారు? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారితో నీకేం పని? యేసయ్యతో మనకంతా ఆయనే, మన జీవితం అంతా, బ్రతుకు కాలమంతా ఆయనతోనే, నిత్యత్వంలో ఆయనతోనే. కాబట్టి మన గురించిన మాట, మనకు దేవుని సన్నిధానంలో నిలబడున్న స్థితిని చూస్తూ ఇది అబద్ధమైన జీవితం అంటూ పలికే వారి మాట మనకు అక్కరలేదు. నిలబడదాం, ధైర్యంగా కొనసాగుదాం. ఎవరు ఏ మాట అన్నా, ఎవరు ఎటువంటి ఆలోచనలు మన పట్ల చేసినా అవన్నీ మనం లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. నువ్వు విశ్వసిస్తున్న నీ దేవుడు నీ గురించి సంతోషపడుతున్నాడా లేదా? నీవు ఆయన సన్నిధానంలో బ్రతుకుతున్న నీవు ఆయన చేస్తున్న కార్యాలలో నువ్వు సంతోషపడి ముందు కొనసాగుతున్నావా లేదా? ఇది మాత్రమే లెక్కలోకి. విశ్వాసంగా, బలంగా కొనసాగుదాం. హన్న తన జీవితంలో అద్భుత కార్యాలను పొందుకున్నట్టుగా మనం కూడా గొప్ప కార్యాలను పొందుకొని కేవలం 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 ఆయనకు మాత్రమే కృతజ్ఞత కలిగిన వారముగా, విధేయత కలిగిన వారముగా ఆయన కొరకే ఈ లోకంలో బ్రతుకుతూ వేరే ఏ మాట కూడా చెవిని ఇవ్వకుండా ముందుకు బహుబలముగా విశ్వాసముతో ఆయన పట్ల నమ్మకమైన నిరీక్షణతో కొనసాగుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. హన్నాను చూసినప్పుడు నా తండ్రి, నాయన ఏలీ చేసిన మాట, నా తండ్రి, మేము కూడా మా బ్రతుకుల్లో నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఇట్టి మాటలను మేము వింటున్నాం. కొన్నిసార్లు ఎదుటివారు అనే మాటను బట్టి బాధపడి కృంగిపోతున్నాం. కానీ నాయన, కృంగిపోయే స్థితిలో మీరు మమ్మల్ని నిలబెట్టలేదు. జీవము కలిగిన దేవుని సన్నిధానంలో మేము అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యము కొరకై, నీ యొక్క మాట కొరకై, నీ యొక్క జవాబు కొరకై ఎదురు చూసే వారముగా ఉన్నాం. అయ్యా, ఈ ప్రయాణంలో మమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు కానీ, మా జీవితం పాడైపోయిందంటూ మా పట్ల తృణీకర భావము కలిగిన వారి ముందు నా తండ్రి మమ్మల్ని బహుబలముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి వారి మాటను లక్ష్య పెట్టక మా కొరకై ప్రాణాన్ని ఆ కలువరి శిలువలో బలియాగమైన యేసయ్య నిన్ను జ్ఞాపకం పెట్టుకొని, నీ యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం పెట్టుకొని నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తితో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, హన్నా బహు గొప్ప కార్యాలను సంపాదించుకున్నది. మేము కూడా నా తండ్రి నాయన ఇతరుల మాటలు వినకుండా నాయన కేవలము మా మనస్సును నా తండ్రి నీ వైపు లగ్నము చేసి నా తండ్రి మనస్ఫూర్తిగా నిన్ను మాత్రమే అనుసరిస్తూ నాయన నిన్ను అనుభవిస్తూ నీ కార్యాలను హృదయంలో దాచుకొని ముందుకు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని, భక్తి బ్రతుకును నా తండ్రి నాయన భయభక్తులు కలిగిన నా తండ్రి ఈ యొక్క ప్రయాణాన్ని మాకు అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదాలతో నా తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని వీడియోస్ ద్వారా అనేకులకు నీ మాటను చేరవేస్తున్న విధానం కొరకే మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి
ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.